ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సండే, అందరూ వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. యోహాను సువార్తలో యేసుప్రభువారు అంటారు, ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టి ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొంతమంది నన్ను ఆరాధిస్తా ఉన్నారు, వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం దూరముగా ఉంది అని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక వ్యక్తి అంట ఆదివారం ఆరాధన కొరకై చర్చ్కి వెళ్ళాడు. బయట షూ ర్యాక్ లో తన షూస్ తీసేసి షూ ర్యాక్ లో పెట్టాడు. వెళ్ళి లోపల కూర్చున్నాడు. లోపల కూర్చున్న వెంటనే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుందంట. పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. తను కూడా ఎక్కడి నుంచి వస్తుంది స్మెల్ అని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. తనకు అర్థమైంది అది తన సాక్స్ నుంచి వస్తున్న స్మెల్ అని. చుట్టుపక్కల వాళ్ళందరూ, పక్కనున్న వాళ్ళందరూ తన్నే చూస్తున్నారు ఆ స్మెల్ భరించలేక. తనకు కూడా అర్థమైపోయింది. సరే, బయటికి వెళ్ళాడు. బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ కూడా అదే స్మెల్ వస్తుందంట. మళ్ళీ చూస్తా ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు. చూస్తే ఈసారి తన కాళ్ళకి సాక్స్ లేవు, కాళ్ళు క్లీన్ గానే ఉన్నాయి, కానీ స్మెల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అంతా చూస్తా ఉన్నారు, భరించలేకపోతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళాడు, సాక్స్ అయితే తీసేశాడు, కానీ ఏం చేశాడంటే ఆ సాక్స్ మళ్ళీ తన పాకెట్స్ లో పెట్టుకొని లోపలికి వచ్చాడు. కాళ్ళకి సాక్స్ తీసినంత మాత్రాన ఆ సాక్స్ తనతో తెచ్చుకుంటే కంపు కొడుతుంది. ఆ స్మెల్ పక్కనోళ్ళు, ఆ బ్యాడ్ స్మెల్ పక్కనోళ్ళకి కూడా వ్యాపిస్తుంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, మంచిదే, కానీ ఎలా ఆరాధించాలి? నీ పాపముని ఒప్పుకున్నావు, మంచిదే. తన సాక్స్ తీసేశాడు, ఓకే, కానీ ఆ సాక్స్ ని విడిచిపెట్టలా. నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు, మంచిదే, దేవుడు క్షమించాడు, కానీ నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము కనికరం పొందుతాం. ఆత్మదేవుణ్ణి ఆరాధించే మనం చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకుంటాం, కానీ చాలాసార్లు విడిచిపెట్టాం. పాపం విడిచిపెట్టకపోతే మనకే కాదు నష్టం, ఆ సాక్స్ ద్వారా పక్కనున్న వాళ్ళకి కూడా నష్టం. మనం చేసే పాపాన్ని బట్టి పక్కనున్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటది. ఆకాను జీవితంలో జరిగింది అదే. ఆకాను పాపం చేశాడు, తన కుటుంబం అంతటిని కూడా రాళ్లతో కొట్టారు ఒక్క ఆకాను చేసిన పాపానికి. గెహజీ ఒక్కడు చేసిన పాపానికి, అబద్ధమాడిన పాపానికి తన కుటుంబం అంతటికి కుష్టొచ్చింది. కాబట్టి మన జీవితంలో పాపాన్ని ఒప్పుకుందాము, దాన్ని విడిచిపెట్టి వచ్చి దేవుని ఆరాధన చేస్తే అది దేవునికి ఇష్టమైన ఆరాధన, అది దేవునికి ఇంపైన ఆరాధన. ఆ ఆరాధన దేవుడు చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు. ఇంకా ఎక్కడన్నా పాపము విడిచిపెట్టలేకపోతే దేవుణ్ణి అడుగుదాము, ఆయన విడిచిపెట్టడానికి సహాయం చేస్తాడు. పాపము ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి అప్పుడు మనం ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.